ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్గా సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాలు సందర్శిస్తూ ప్రజలందరికీ అప్పీల్ చేయడం కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేద్దాం, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైనటువంటి సమానమైనటువంటి విద్య కొనసాగుతూ ఉన్నది, ఇలాంటి విలువలతో కూడినటువంటి విద్యను ప్రజలందరికీ అందిద్దామనేటటువంటి ఒక స్లోగన్తోని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విద్యాయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్రోల్మెంట్ పెంచడం కోసం, అంటే పిల్లల యొక్క నమోదును పెంచడం కోసం ఈ యాత్ర జరుగుతూ ఉన్నది. ఈ యాత్రలో భాగంగా ప్రజలకు ఒకటే విన్నపం మేము విన్నవిస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రజలందరూ కూడా తమ పిల్లలని ప్రైవేటు బడులకు ఎల్కేజీ యూకేజీలకే 30-40 వేల రూపాయలు కట్టి పంపిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అంతంత ఫీజులు కట్టి మీరు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తే ప్రైవేటు పాఠశాలల్లో సంవత్సరానికి ఫీజుల భారం పెరుగుతూనే ఉంటుంది తప్పితే తగ్గడం అనేటటువంటిది ఉండదు. మరి అన్ని ఫీజులు కట్టి మీరు పంపిస్తే నిజంగా పిల్లలకు నాణ్యమైనటువంటి సమానమైనటువంటి విలువలతో కూడిన విద్య అందుతుందా అంటే అది కూడా అందడం లేదు. అందుకని మీరు గమనించండి, గవర్నమెంట్ పాఠశాలకే మీ పిల్లల్ని పంపిస్తే ఆ ఫీజుల భారం తగ్గుతుంది. అట్లా తగ్గడం వల్ల ఆ విధంగా మిగిలినటువంటి డబ్బులు మీకు మీ కుటుంబానికి ఇంకా వేరే రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం చేయండి. తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలకి మీ పిల్లల్ని పంపండి అనేటటువంటి పిలుపును మేము ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వం కూడా బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా ఈ బడిబాట కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి రేపు జూన్ 6 నుంచి 16వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి సందర్భంగా కూడా ప్రజానీకానికి, తల్లిదండ్రులకి విన్నవించేది ఒకటే, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగింది. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. లైబ్రరీ ఉన్నది, తర్వాత సైన్స్ ల్యాబ్ ఉన్నది, పిల్లలకు ఆడుకోవడానికి విశాలమైనటువంటి ఆట స్థలం ఉన్నది, విద్యార్థులకు సంవత్సరానికి 2 జతల బట్టలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది, పుస్తకాలు, నోటు పుస్తకాలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అందుకని ఇట్లా అన్ని సౌకర్యాలు అమ్మ ఆదర్శ కమిటీ ఏర్పాటు చేసి కొన్ని రిపేర్స్ ఏమన్నా ఉంటే కూడా చేపట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల కొరతను కూడా తీర్చడం జరిగింది. ఇంకా కూడా మేము ప్రభుత్వానికి యూటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నది కూడా ఒకటే, ప్రైమరీ స్కూళ్ళల్లో క్లాస్కి ఒక టీచర్ ఉండేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆ ప్రయత్నం జరుగుతుంది. అట్లనే హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కొన్ని చోట్ల, వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి, హై స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరతను కూడా తప్పకుండా తీర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా తీరితే తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలలో చాలా బాగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అవకాశాన్ని ప్రజానీకము, తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకొని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి, సమానమైనటువంటి మంచి విద్యను పొందడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలా. మీ అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు.